సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు. దయచేసి ప్రతి వారు సకాలంలో వచ్చి పాల్గొవలసిందిగా కోరుకున్నాం. దేవుడు తప్పనిసరిగా ఈ ఆఫ్టర్నూన్ ప్రేయర్లో అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు. ఆయన సందుకొచ్చి దేవుళ్ళు గడపవలసిందిగా కోరుకున్నాం. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నవే. అపోస్తలుడైన యోహాను గారు ప్రభువైన యేసును పరిచయం చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యోహాను సువార్తలో ప్రతి విషయము కూడా చాలా లాజికల్గా అన్ని పరిశోధిస్తూ యేసు ప్రభు దేవుడని నిరూపించడం జరుగుతుంది. ఆనాటి యూదుల యొక్క ఆలోచన ఇక్కడ తెలియజేస్తున్నారు. యూదులంట నిత్య జీవం ఎలా కలుగుతుందని లేఖనాలు పరిశోధిస్తున్నారు. అయితే ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయనే ఆ యొక్క మార్గము. అందుకే ఆయన చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరెవరును తండ్రి యొద్దకు చేరరు. వారు అనుకున్నారు కొత్త మెస్సయ్య ఎవరైనా వస్తారేమో దాని ప్రకారం ఉందని. కానీ లేదు, ప్రభువే మార్గము. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మనం నమ్మవలసిన ఒక సంఘటన ఏంటంటే ప్రభువైన యేసు యందు విశ్వాసం ఏంటంట ఆయన తిరిగి తండ్రి యొద్దకు చేర్చి ఒక మార్గము. అనే మతాన్ని ప్రారంభించే ఉద్దేశంతో రాలేదు, కానీ ఒక లేఖనమును సంపోద చేసి ముఖ్యంగా మనకు తండ్రి యొద్దకు చేరే మార్గాన్ని కనపరచడానికి, నిత్య జీవము అనుగ్రహించడానికి. ఆ నిత్య జీవం వెళ్ళాలి అంటే మనకు పాపము అడ్డంగా ఉందంట. ఆ పాపం విమోచన కొరకే తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాను. ఈరోజు ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో చాలామంది క్రీస్తు ఎరగని వారు ఉన్నారు, మేము చాలా తక్కువ మంది ఉన్నాం కదా. నిజమైన మార్గం అంటే నిజమైన మార్గమే ప్రభువైన యేసుక్రీస్తే నిత్యమైన మార్గము. ఆయన మనలను సరైన మార్గంలోకి నడిపించును. ఆయన మనకు సహాయం చేయను. ఒకవేళ ఈ దినాన ప్రియ కుమార కుమార్తె నువ్వు ప్రభువైన యేసు యందు కానీ ఉన్నట్లయితే, ఆయన్ను పరిశోధించినట్లయితే నువ్వు నిత్య జీవం పొందుకోబోతున్నావు. ఈ లోకంలో ఏ పరిగెట్టినా నువ్వు తుదుకు రాలేవు, కానీ క్రీస్తుని ఎదిగినప్పుడే నువ్వు తుది గమ్యస్థానమైన దేవుని యొక్క రాజ్యాన్ని వెళ్ళబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపాదీవులతో నింపండి. వారికి నా కొదువులు ఆటంకాలను తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చబడుతున్నా దేవా, నీ కొందాలు నీ కృపాక్షములతో నింపండి. అయినా నీ యొక్క దీవెన ఆశీర్వాదం దయచేసి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.